హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కార్తీక మాసం ఆధ్యాత్మిక మాసం. శివకేశవులను అత్యంత భక్తి శ్రద్ధలతో నెల రోజుల పాటు పూజించే మాసం. నదీ స్నానం, దీపం, దానం వంటి అనేక నియమ నిష్టలకు నెలవు ఈ కార్తీక మాసం. అయితే నెల రోజుల పాటు నదీ స్నానం చేసి దీపం వెలిగించే అవకాశం లేనివారు నెలలో చివరి రోజు కార్తీక అమావాస్య రోజున నదీ స్నానం చేసి దీపాలు వెలిగిస్తే ఆ నెల రోజుల ఫలితం దక్కుతుందని విశ్వాసం. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలి స్వర్గం. ఎవరి పోలి? కార్తీక అమావాస్యకు ఆమెకు ఉన్న సంబంధం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో రజక స్త్రీకి 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. 5 కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయడం, పూజలు చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. అయితే పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది. పువ్వులు కోయటానికి, పూజలు చేయటానికి, అసలు గుడికి వెళ్ళటానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. కోడలు భక్తి, పూజలు పోలమ్మ అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకొని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అనుమానంతో దీపం పెట్టేందుకు కావాల్సిన సామగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేది. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు. బావి దగ్గరే స్నానం చేసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టని బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ పోలికి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకాచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైన భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించిన పోలి భక్తిని చూసి దేవతలకు ముచ్చట వేసింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు, ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిర్మలమైన మనసు ఉందని చెప్తూ వారిని కిందకి దించేశారు. తెలుగు లోగిళ్లలోని స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి అరటి దొప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో విడిచిపెడతారు. అరటి దీపాలను వదిలిన తర్వాత పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా ఈ రోజున 30 ఒత్తులు వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని నమ్మకం. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపదానం, వస్త్రదానం, సాలగ్రామ దానం, ఉసిరి దానం, స్వయం పాకాన్ని కానీ దానం చేస్తుంటారు. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగింట్లోనూ పోలి స్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ చెప్పిన అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజలు సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకొని చెప్పడం జరిగింది. దీనిని ఈ ఛానల్ ధృవీకరించడం లేదు. జై హింద్.